దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షాలతో ముంబై నగరం పూర్తిగా మునిగిపోయింది. రోడ్లు నదులను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏకంగా పూర్తిగా నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొన్ని చోట్ల గంటల పాటు ట్రాఫిక్ జామ్ కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబై నగరంలో ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించింది. ముందస్తు చర్యల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముంబైలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఆదివారం అర్ధరాత్రి 1 గంట నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ముంబై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు వెల్లడించారు. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మిల్లీమీటర్లు, పోవాయిలో 314 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా అంధేరి, కుర్లా, కింగ్స్ సర్కిల్, విల్లే పార్లే, దాదర్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు ఈ వర్షాల కారణంగా మహానగర పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒక పూట సెలవును ప్రభుత్వం ప్రకటించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. 27 విమాన సర్వీసులను దారిమళ్లించారు. కాగా విమాన ప్రయాణికులు ఎయిర్పోర్టుకు వచ్చే ముందు ప్రయాణ సమయాన్ని మరోసారి చెక్ చేసుకోవాలని ముంబై ఎయిర్పోర్ట్ అధికారులు సూచిస్తున్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే ఎయిర్పోర్టుకు చేరుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు రైల్వే ట్రాకులపై భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో స్థానిక రైళ్లతో పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించామని వివరించారు. ముంబై, ఠానే, పాల్ఘర్, రాయ్గఢ్లో ప్రతిరోజు దాదాపు 30 లక్షల మంది సబర్బన్ లోకల్ రైలు సేవలను వినియోగించుకుంటారు. ఈ క్రమంలో రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు స్టేషన్లలో ఇబ్బంది పడ్డారు. రహదారులపై నీరు భారీగా వచ్చి చేరడంతో వెహికల్స్ ముందుకు కదల్లేదు. పార్కింగ్లో ఉన్న వాహనాలు నీట మునిగిపోయాయి. ఇక ముంబై పోర్టులో పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. కోస్ట్ గార్డు సిబ్బంది ఎవరినీ బీచ్ల వైపు అనుమతించడం లేదు. మొత్తంగా ఒక్కసారిగా పడుతున్న వర్షాలతో ముంబై నగరం అస్తవ్యస్తమైంది.